తెలంగాణ విద్యార్థులు ఎదిగితే తెలంగాణ రాష్ట్రమే దేదీప్యమానంగా ఎదుగుతుంది. ఈ ఉద్దేశాన్ని సాధించడం కోసం మా ప్రభుత్వం విద్యార్థుల పోషణ, విద్యా ఫలితాలను మెరుగుపరచడానికి వీలుగా 2 నూతన పథకాలు ఈ బడ్జెట్లో ప్రవేశపెడుతున్నాం. విద్యార్థులకి బ్రేక్ఫాస్ట్ పథకం 2026-27 విద్యా సంవత్సరం నుంచి 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రేక్ఫాస్ట్లో ప్రతి విద్యార్థికి వారానికి అల్పాహారంతో పాటు 3 రోజులు పాలు మరియు మిగతా 3 రోజులు రాగి జావా అందిస్తాము. This landmark initiative will improve nutrition and health outcomes, increase attendance and punctuality, reduce dropouts and absenteeism. It will ease the burden on working parents. In simple words, no child in Telangana should begin a school day on an empty stomach. This is a watershed reform for student welfare. This breakfast initiative will not only nourish bodies, it will nourish the future of Telangana. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఈ రోజు నేను ప్రకటించబోయే మరో అత్యంత ముఖ్యమైన సంస్కరణ. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న మన విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం. విద్యార్థుల సంక్షేమం కోసం మనం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక సరికొత్త అధ్యాయానికి నాంది. కౌమార దశ అనేది ఎంతో కీలకమైన దశ. ఈ వయసులో తీసుకునే పోషకాహారమే వారు నేర్చుకునే సామర్థ్యాన్ని మరియు దీర్ఘకాల ఆయుష్ను నిర్ణయిస్తుంది. అధ్యక్ష, ఈ 2 పథకాలు ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి మానవీయ కోణంతో తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలను చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు.